మసాలాలతో పాటు 4 పచ్చిమిర్చి వేయండి. దాంతోపాటు సాల్ట్ వేయండి. కొంచెం ఎక్కువ సాల్ట్ వేయాలి, ఎందుకంటే మనం మళ్ళీ సాల్ట్ యూస్ చేయము. సో ఉప్పగా ఉండేటట్టు చూసుకోండి. రైస్కి సరిపడే సాల్ట్ వేయండి. 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. అవి నీళ్ళు బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఒక పెద్ద బిర్యానీ వండేయాలి అనుకున్న బౌల్లో వేయండి. కొంచెం వాటరీగానే ఉండాలి. దాన్ని లెవెల్ చేసుకోండి మొత్తం బేస్ లాగా. ఇది అయిపోయినాక పక్కన పెట్టండి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కావాలి మనకి. దానికోసం డీప్ ఫ్రై చేసుకోండి ఆనియన్స్. ఒక 2 ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసి. వాటర్ బాగా బాయిల్ అయినాయి. ఇప్పుడు బాస్మతి రైస్ వేద్దాం. దీంట్లోనే కొత్తిమీర పుదీనా తరిగేయండి. ఈ బాస్మతి రైస్ ఉడికే వరకు ఇందులో కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేయాలి. అది బేస్ ఫస్ట్ లేయర్. అది ఈ బాస్మతి రైస్ ఉడకాలి 80%. ఉడికిన తర్వాత తీసి లేయర్ లాగా దీనిపైన వేయాలన్నమాట. చికెన్ మ్యాగ్నేట్ అయిన దానిపైన 80% కుక్ అవ్వాలి. మెత్తగా తీయకండి, మరి గట్టిగా కూడా తీయొద్దు. ఒక హాఫ్ పోర్షన్ వేసుకోండి. ఈ హాఫ్ పోర్షన్ అయిపోయిన లెవెల్ తర్వాత కొంచెం బ్రౌన్ ఆనియన్ వేయండి. కొంచెం కొత్తిమీర పుదీనా, అట్లానే కొంచెం గరం మసాలా వేయండి. ఇప్పుడు సెకండ్ లేయర్ మళ్ళీ మిగిలిన రైస్ మొత్తం వేయండి. మిగిలిన రైస్ మొత్తం లేయర్ ఫిల్ చేసేయండి. మొత్తం లెవెల్ చేసేయండి. ఫస్ట్ చికెన్ వస్తుంది, దాని తర్వాత కొంచెం బ్రౌన్ ఆనియన్ వస్తుంది, మళ్ళీ రైస్ వస్తుంది, మళ్ళీ కొత్తిమీర పుదీనా గరం మసాలా వస్తుంది, మళ్ళీ రైస్ గరం మసాలా కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్. ఇలా లెవెల్ 3 లెవెల్స్ వచ్చాయి అన్నమాట చికెన్తో కలిపి. అలా లెవెల్స్ వేసుకుంటూ ఉండాలి. ఎక్కువ బియ్యం అయితే ఎక్కువ లెవెల్స్ వేసుకోవచ్చు. గీ ఒక 3 స్పూన్స్ వేయండి, రౌండ్గా వేయండి. ఇప్పుడు ఫుడ్ కలర్ మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఆప్షనల్. కొంచెం చిటికెట్ తీసుకొని అందులో వాటర్ మిక్స్ చేయండి, అక్కడక్కడ వేయండి. మేము ఎల్లో కలర్ ఇంకా రెడ్ కలర్ వేసాము. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టి బిర్యానీ గిన్నె పెట్టాలి. దాన్ని ఫాయిల్తో కవర్ చేయాలి. గాలి పోకుండా ఫాయిల్ పేపర్తో కవర్ చేయాలి. గ్యాప్స్ ఏమి ఉండొద్దు. పెట్టిన తర్వాత దానికి సరిపడా ప్లేట్ పెట్టి క్లోజ్ చేయండి. ఇందాక మనం బియ్యం తీసిన వాటర్ ఉన్నాయి కదా, అవి దీనిపైన పెట్టాలి. ఆ వేడి వాటర్ కింద స్టీమ్ అవుతుంది అన్నమాట రైస్ పైన. రైస్కి కడాయి పెట్టినందుకు మాడిపోదు. కింద 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉండాలి, తర్వాత 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉండాలి. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది. మన బిర్యానీ ఎలా అయిందో చూద్దాం. అయిపోయింది మన బిర్యానీ. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. కొంచెం ఒక స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసుకుందాం మనం. చూడ్డానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. కింద రైస్ చికెన్ ఎలా ఉందో చూద్దాం. చూసారా ఎంత పొడి పొడిగా, ఎంత నీట్గా ఉందో. చూసారా, ప్యాన్ పెట్టినందుకు మనకి చికెన్ పీస్ మాడకుండా మంచిగా దమ్ అయింది. ఇంకా రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చింది.
చాలా సాఫ్ట్గా ఉంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఎలా వచ్చిందో మాకు తెలియజేయండి కామెంట్ సెక్షన్లో. ఈ రెసిపీ మా మమ్మీ చేస్తే నేను వీడియో తీశాను. ఏమైనా మిస్టేక్స్ నేను చెప్పుంటే నన్ను క్షమించండి. తీయడం అయితే తీసాను కానీ చెప్పడంలో పొరపాటు ఉంటే చూడండి. చేయడం అయితే అంతే, ప్రాసెస్ కరెక్టే. చెప్పడంలో కొంచెం అటు ఇటు మిస్టేక్స్ ఉంటాయి. ఫస్ట్ టైం, ఏమనుకోద్దు. ఇప్పుడు మనం రైతా ప్రిపేర్ చేసుకుందాం. దానికి ఒక బౌల్లో కర్డ్ తీసుకోండి, తగినంత సాల్ట్ వేయండి, ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటో, ఇంకా కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేయండి, కొంచెం పల్చగా రావడానికి. ఎక్కువ యాడ్ చేయొద్దు. ఈ విధంగా ఉంటే చాలు. మన రైతా రెడీ. సింపుల్. చికెన్ ఫ్రైకి కావాల్సింది ఉప్పు, కారం, అల్లం పేస్ట్, కొంచెం పసుపు, గరం మసాలా. ఇవన్నీ కడిగిన చికెన్లో ఇవన్నీ వేసుకొని పచ్చిమిర్చి ఒక 4 వేయండి. పుదీనా, కొత్తిమీర కట్ చేసి కడిగినది కొంచెం వేయండి. పెరుగు ఒక కప్, చిన్న కప్. ఒక నిమ్మకాయ రసం పిండి వేయండి. ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. ఇవన్నీ బాగా మిక్స్ చేస్తే ముక్కకి మసాలా పడుతుంది. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ అలా పక్కకు పెట్టండి. అది కొంచెం మ్యాగ్నేట్ అవుతుంది. దాని తర్వాత కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్ వేసి వేపండి. దాని బాగా బ్రౌన్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి దాని తర్వాత అల్లం పేస్ట్ వేసి కలుపుకోండి. అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, దాన్ని వేయండి. వేసి కలుపుకోండి. మ్యాగ్నేట్ చేసిన చికెన్ని కలుపుకోండి బాగా. ఆనియన్స్ ఇంకా అవి కలిసేటట్టు కలపండి. కలిసిన తర్వాత దాన్ని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేయండి. మూత పెడితే ఆవిరికి బాగా చికెన్ ఉడుకుతుంది అన్నమాట. అదే మూత పెట్టకుండా ఉంటే చికెన్ ముక్క అనేది గట్టిగా అవుతుంది. ఇప్పుడు దానికి మసాలా తయారు చేసుకుందాం. ఆ మసాలాలన్నీ వేసి మిక్సీ పట్టుకోండి. ఇలా వాటర్ అంతా బయటికి రావాలి, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేయాలి. దాని తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా యాడ్ చేసుకుందాం. మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి, బాగా కలుపుకోండి. దాని తర్వాత కొంచెం మూత పెట్టండి. ఆయిల్ అనేది మొత్తం బయటికి వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అంతే, మన చికెన్ రెడీ అయిపోయింది. ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. దానిపైన కొత్తిమీర, పుదీనా వేయండి. ఒక నిమ్మకాయ కావాలంటే పిండుకోవచ్చు, లేదంటే లేదు, మీ ఇష్టం. అది మన ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. దాంతోపాటు సలాడ్, ఆనియన్స్, పచ్చిమిర్చి, లెమన్, చికెన్ ఫ్రై, రైతా, ఇంకా చికెన్ దమ్ బిర్యానీ. మీరు కూడా ఈ ఐటమ్స్ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు కమెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో, and do share, like and subscribe. Bye bye.